వ్యవసాయ శాఖ చేపట్టిన పథకాలను కళ్ళకట్టిగా చూపించడానికి మన వ్యవసాయ శాఖ వారి శకటం కొత్త కాంతులతో రైతు జీవితాలను కాంతిమయం చేయడానికి మన ముందుకు వచ్చింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు పొలం పిలుస్తోంది అనే కార్యక్రమంలో ప్రతి మంగళ బుధవారాల్లో ప్రత్యక్షంగా గోమాతలు భారతీయులు ఎంతో గౌరవంగా చూసేటువంటి గోమాతల యొక్క పూజ నిర్వహణ ప్రధాన వేదిక ముందు వ్యవసాయ శాఖ గారి ఆధ్వర్యంలో, జిల్లా వ్యవసాయ అధికారి ఏ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో గోమాత పూజను కూడా నిర్వహిస్తున్నారు. వ్యవసాయానికి మనం ఎంత భక్తి శ్రద్ధలతో చూస్తామో గోమాతలకి భారతదేశంలో ఎంత విలువ ఉందో చూపించే ప్రయత్నమే ఈ పూజా కార్యక్రమం. వ్యవసాయ అనుబంధ శాఖల పథకాలపై అవగాహన కల్పించడం, ఇంకా క్షేత్ర సమస్యలకు తక్షణ పరిష్కారం చూపించడంతో పాటు తక్కువ పెట్టుబడి అధిక ఉత్పత్తి ఎక్కువ నికరాదాయ దిశగా ప్రోత్సహించడం జరుగుతోంది ఈ పథకాల ద్వారా. అలాగే నమో డ్రోన్ దీదీ పథకం అనేది వ్యవసాయ అవసరాలకు మహిళా ఎస్ఎస్జీలకు డ్రోన్లను అందించే కేంద్ర పథకం. ఈ పథకం కింద మంజూరైన డ్రోన్లు ఉపయోగించుకొని ఎస్ఎస్జీ మహిళలు చాలా మంది పలు పంటల్లో పురుగు మందులను పిచికారీ చేసి రోజుకు 5,000 రూపాయల చొప్పున ఆదాయం పొందుతూ ఉన్నారు. నెలకు 150,000 రూపాయల ఆదాయం పైగా ఆర్జించి 1 సంవత్సర కాలంలోనే సొంతంగా టాటా యాస్ వాహనాలు కొనుక్కుంటున్నారు. ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక స్ఫూర్తి రైతన్న. అందువల్ల రైతన్న కదలిరా, మీ ఉజ్వల భవిష్యత్తు కొరకు వ్యవసాయ శాఖతో కలిసి ముందుకు అడుగేద్దాం రా కదలిరా అంటూ నినాదంగా సాగుతుంది వ్యవసాయ శాఖ వారి సెక్రటరీ. ఒక ప్రత్యేకమైనటువంటి డ్రోన్ టెక్నాలజీ ఇన్ ఆక్వాకల్చర్ లో వినియోగిస్తున్నటువంటి డ్రోన్ టెక్నాలజీని ప్రత్యక్షంగా మనందరికీ వీక్షణ కొరకు డ్రోన్ లో ఒక డెమోని ఏర్పాటు చేశారు. డ్రోన్ ఇన్ రియల్ టైమ్ గవర్నెన్స్. వివిధ పద్ధతుల ద్వారా వ్యవసాయంలో తీసుకొస్తున్నటువంటి అభివృద్ధిని, టెక్నాలజీని, డ్రోన్ టెక్నాలజీని మనకు ప్రత్యక్షంగా డెమాన్స్ట్రేషన్ ద్వారా జిల్లా వ్యవసాయ శాఖ వారు నిర్వహిస్తున్నారు. డ్రోన్స్ మూవ్ చేయాలి, డ్రోన్స్ మూవ్ చేయండి, వెనక మూవ్ చేయండి. మనం గమనిస్తే లైవ్ చేపల్ని కూడా డ్రోన్